సార్ ఇందాక మీరు అన్నారు కదా స్టాక్ మార్కెట్ అదొక రకమైన మోసాలని. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి కూడా కొంతమంది అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని లేదంటే ప్రోగ్రామ్స్ అని లైక్ ఇలాంటివి కండక్ట్ చేస్తున్నారు. మరి వారు ఎలా మోసాలు చేస్తుండొచ్చు? ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ కి నువ్వు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నావా, లేదంటే స్టాక్ మార్కెట్ ప్రొఫెషన్ కిందకి తీసుకొస్తున్నావా అనేటువంటిది నాకు తెలియదు. సో ఇక్కడ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నా ఏలినాటి శని ప్రభావం ఏంటో అనేది నువ్వు మళ్ళీ ఒకసారి చూపించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక్కడ ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్కి వచ్చేటప్పటికి పోఖ్రీ మూవీలో షియాజీ సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక డైలాగ్ చెప్తాడు టీవీ వాళ్ళు చేసేటువంటి షోల మీద అని చెప్పేసి, నేను పెట్టిన స్టాక్లో 50% గ్రోత్ అని చెప్పేసి ఒక తమ్నెయిల్ వస్తుంది. స్టాక్ మార్కెట్లో లక్షలు సంపాదించండి ఇలా అని చెప్పేసి ఇంకొక తమ్నెయిల్, మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. తర్వాత ఈ ట్రేడింగ్ క్లాసెస్ వింటే మీ దశ దిశ జాతకం మొత్తం మారిపోద్ది అని చెప్పేసి ఇంకొక తమ్నెయిల్, మీ డబ్బులు ఇలా మేనేజ్ చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అని చెప్పి ఇంకొక తమ్నెయిల్. సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ లో మంచి మంచి తమ్నెయిల్స్ పెట్టుకోవచ్చు, వ్యూవర్స్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. కానీ మేము వాళ్ళ మీద రోస్టింగ్ కంటెంట్ చేస్తే కనుక తట్టుకోలేరు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ వాళ్ళ ఫోన్ పే బ్యాచ్ల్లో పేటిఎం బ్యాచ్ల్లో మనకి ఎంతమంది కింద కమెంట్లు చేస్తారు అనేటువంటిది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియోకు ఉన్నటువంటి మజా అనేటువంటిది ఏదైతే ఉందో మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ పాయింట్స్ అనేటువంటి ఎలా వస్తాయి అనేటువంటిది చూసుకోవాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎక్కువగా మోసాలు జరుగుతాయి, గోల్డ్ లో కూడా ఎక్కువగా మోసాలు జరుగుతాయి అని చెప్పేసి అని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడ డబ్బులు ఎక్కువ ఉంటాయో అక్కడే మోసాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పలానా బ్యాంక్ డిపాజిట్ కొనుక్కోండి అన్న దగ్గర ఎక్కడ మోసం అనేటువంటిది ఉండకపోవచ్చు, లేదా పలానా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో డబ్బులు పెట్టుకోండి అంటే కనుక పెద్దగా మోసం అనేటువంటిది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకెళ్తారు, పోస్ట్ ఆఫీస్కి ఇస్తున్నాడు, రెగ్యులేటెడ్ ఎంటిటీ కాబట్టి. లేకపోతే ఎన్పిఎస్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ డబ్బులు అక్కడ దాచుకోండి అని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో కనుక అక్కడ ఏమీ ఉండకపోవచ్చు. పోనీ ఒక ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు దాచుకోండి, మీ రిటైర్మెంట్ కార్పస్ అక్కడ పెట్టుకోండి. కానీ ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో ఖచ్చితంగా మంచి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో చెడ్డ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు. ఇప్పుడు ఎలా మోసం చేయొచ్చు అనేటువంటి చెప్పుకోవాల్సి వస్తే ఒక 8 రకాలుగా మోసం చేయొచ్చు అని చెప్పేసి మనం అంచనాకు రావచ్చు. ఒకటి, ఫేక్ స్క్రీన్ షాట్స్ అనేటువంటిది పెట్టడం. నాకు ఇంత లాభం వచ్చింది, వాడి క్యాపిటల్ చూస్తే ₹1,00,000 ఉంటుంది, లాభం చూస్తే ₹5,00,000 ఉంటాయి. నిజంగా ₹5,00,000 రోజుకి సంపాదించుకునేవాడు స్క్రీన్ షాట్ ఎందుకు పెట్టాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఎందుకు ఉండాలి, మంచి ట్రేడింగ్ చేసుకొని వాడంతటి వాడే ఉండొచ్చు కదా. ఇది వదిలేసి నాకు ₹1,00,000 లాభం వచ్చింది, ₹5,00,000 లాభం వచ్చింది, 10 లక్షల లాభం వచ్చింది, పోనీ అదేంటి ఈ ఇందాక నేను చెప్పినటువంటి డిస్కౌంటెడ్ బ్రోకర్స్ దగ్గర కొన్ని క్లోనింగ్ యాప్స్ అని చెప్పేసి అని ఉంటాయి అనమాట. అంటే నేను నిజంగా ట్రేడ్ చేయకపోయినా ట్రేడ్ చేసినట్టుగా ఆ స్క్రీన్ షాట్ అనేటువంటిది డిజైన్ చేసి పెట్టడం అనమాట. ఇది చాలా జనరల్గా చాలా మందికి తెలిసిందే. రెండోది వచ్చేటప్పటికైతే కనుక వాడి ప్రత్యేకించి వాడి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని ప్రమోట్ చేయడం అనమాట. కింద యూట్యూబ్ లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏంటి, ఇది కొంత అమౌంట్ వస్తుంది, బ్రోకరేజ్ నుంచి కమిషన్ అనేటువంటిది వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే రిఫరల్ ఫీజ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినటువంటి రిఫరెన్స్ ద్వారా ఏవైతే ఉంటాయో దానికి కొంత అమౌంట్ అనేటువంటిది. ఇంకొంతమంది ఏంటంటే మహానుభావులు పిఆర్ సుందర్ లాంటి వాళ్ళు ఏంటి అంటే వీడియోలు చేస్తారు, ట్రేడింగ్ చేస్తారు, ఇచ్చిన సలహాకి అడ్వైజ్ డబ్బులు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ టైప్ లో ఇచ్చిన అడ్వైస్ కి ఛార్జెస్ అనేటువంటివి తీసుకోరు. పోనీ అదేమైనా చిన్న అమౌంట్ ఉంటుందా, ఇందాక చెప్పినట్టుగా ₹1,00,000 పెట్టుబడికి ₹10,000 అనేటువంటిది ఛార్జెస్ కింద తీసుకుంటారు. నేను పెట్టిన పెట్టుబడి ₹1,00,000, దాని మీద వచ్చిన లాభం 10% అంటే ₹10,000. ₹10,000 వచ్చినా కూడా వాడికి ఇచ్చేది, నాకు మిగిలేదే ఉంది బ్రోకరేజ్ అండ్ ట్యాక్సెస్ తిరిగి మళ్ళీ పాకెట్ నుంచి పే చేసుకోవడం. పోనీ ఈ పక్కన పెట్టేస్తే కొంతమంది కోర్సెస్ అమ్ముతారు అనమాట. అంటే ఈ ట్రేడింగ్ క్లాసులు వింటే ఖచ్చితంగా మీ జాతకం మారిపోద్ది అనేటువంటి పద్ధతుల్లో అనమాట. దీనికి మళ్ళీ ట్యాగ్లైన్ ఏంటి, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇప్పుడు ఓకే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేస్తున్నారు, మళ్ళీ కోర్సులు డబ్బులు ఎందుకు తీసుకోవాలి? NISM తాలూకా కోర్సులు లేవా, CFP తాలూకా కోర్సులు లేవా, CFA కోర్సులు లేవా, ఫ్రీగా కంటెంట్ పెట్టిన వాళ్ళు లేరా, ఇవన్నీ వదిలేస్తారు. వాడెవడో పెట్టాడు ఇదేదో అద్భుతమైనటువంటి మంత్రదండం అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు కూడా ఆలోచిస్తుంటారు. అంటే హోలీ గ్రెయిన్ అనమాట. ఓకే ఇది నిజంగా మంత్రదండమే, ఖచ్చితంగా లాభాలు వచ్చేస్తాయి. దానివల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
పోనీ ఇది పక్కన పెడితే ఇంకొంతమంది ఏంటంటే పంప్ అండ్ డంప్ అనమాట, ఫ్రీగా స్టాక్ టిప్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్టాక్ పెరగడానికి ముందు లేకపోతే రికమెండేషన్ ఇవ్వడానికి ముందు కొనుక్కొని అలా రికమెండేషన్ ఇచ్చిన తర్వాత పెరుగుతుంటారు, అప్పుడు అమ్మేస్తుంటాం. మన జీ బిజినెస్ తాలూకా కేస్ స్టడీ అదే కదా. ఇప్పుడు ఈ పంప్ అండ్ డంప్ బ్యాచ్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో పోనీ ఇది పక్కన పెట్టేస్తే ఇంకోటి ఏంటి అంటే ఇదేదో రిస్క్ ఫ్రీ స్ట్రాటజీ అన్నట్టుగా హై రిస్క్ స్ట్రాటజీస్ చెప్పడం అనమాట. మీరు ఖచ్చితంగా ఇలా చేస్తే ఇందులో రిస్క్ ఏమీ లేదు, ఓన్లీ లాభాలే వస్తాయి అనేటువంటి పద్ధతుల్లో హై రిస్క్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి సజెస్ట్ చేయడం, ఆ సజెస్ట్ చేస్తున్నందుకు డబ్బులు తీసుకోవడం, అదేదో రిస్క్ ఫ్రీ అన్నట్టుగా మాట్లాడడం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. లాభాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పట్లేదు, నష్టాలు ఖచ్చితంగా వస్తాయని మనం చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ సంపద తాలూకా స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర కొన్ని హై రిస్క్ స్ట్రాటజీస్ ఉన్నాయి, కొన్ని లో రిస్క్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అలా అని చెప్పి జీరో రిస్క్ స్ట్రాటజీస్ అని ఎక్కడా మనం చెప్పట్లేదు, రిస్క్ ఉందని మనం చెప్తున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని హై రిస్క్ అని చెప్తున్నాం కాబట్టి కొంతమంది ఏంటంటే 10x లెవరేజ్ 15x లెవరేజ్ అనేటువంటి చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఒక నిఫ్టీ ఆప్షన్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ జస్ట్ ఓన్లీ 5,000 రూపాయలే కదా, 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టేస్తే అయిపోద్ది అనేటువంటి. వీళ్ళ 5,000 రూపాయలు పెట్టిన దానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో లాభం రావడానికి, ఎంత ప్రాబబిలిటీ ఉందో నష్టం రావడానికి, వీళ్ళు 5,000 రూపాయలు దాంతో 10 లక్షల కాంట్రాక్ట్ అనేటువంటిది తీసుకుంటున్నారు. అంటే కొండకి ఇది ముడేస్తున్నారు అనమాట, వస్తే కొండ వచ్చేయాలి, పోతే 5,000 పోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటి హై రిస్క్ స్ట్రాటజీస్ ఏదో జీరో రిస్క్ అన్నట్టుగా చూపిస్తుంటారు. అంటే మనం ఇంత ఓపెన్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆడియన్స్ కి అవేర్నెస్ అనేటువంటిది వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళ వీడియోలు చూస్తున్నారు. ఓకే, ఇంకా వాడి వైపే మైండ్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటది. మనం ఏదో సాఫీగా చెప్తే ఇదేదో మంచి స్ట్రాటజీ కాదు అని చెప్పేసి సామరస్యంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మందులు వాడు, నువ్వు రోజుకు 3 సార్లు తినాలి, నువ్వు రోజుకు ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయంటే ఎవరు చేయడు. వాళ్ళకి ఏంటి అంటే ఈ టైప్ లో పద్ధతుల్లో చెప్తేనే కంటెంట్ అనేటువంటిది వాళ్ళకి ఎక్కుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే లెవెల్లో వాళ్ళు కంటెంట్ ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గా వాళ్ళకు కూడా ఇలాగే చెప్పాల్సి రావడం అనేటువంటిది కొంతవరకు నాకు బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటి షేర్ చేయాల్సి వచ్చినప్పుడు కొంత ప్రొఫెషనలిస్టిక్ గా కావాలి అని చెప్పి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ లెవెల్లో మనం ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళకి బుర్రకి ఎక్కేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి స్కామ్స్ ఏవైతే జరుగుతున్నాయో బాబు అర్థం చేసుకోండిరా బాబు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికైతే కనుక ఐపీఓస్ గురించి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఐపీఓ అప్లై చేయాలంటే ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి, మళ్ళీ నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ ఐపీఓ చెప్తున్నందుకు నాకు కంపెనీ దగ్గర నుంచి నాకు లాభం వస్తుంది అనమాట. అంటే కంపెనీ వాడు ప్రమోట్ చేస్తాడు. ఐపీఓకి వస్తున్నటువంటి కంపెనీ దగ్గర నుంచి 25 లక్షలు 20 లక్షలు డబ్బులు తీసుకోవడం, డబ్బులు తీసుకున్న దగ్గర నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఐపీఓ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎందుకంటే నాకు 25 లక్షలు అక్కడ నుంచి వస్తున్నాయి కదా. సో నాకు ఐపీఓ నుంచి లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేటువంటిది పక్కన పెట్టాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా చెప్పాలి అంటే సెబీ చైర్మన్ చెప్పేటువంటి మాట ఏంటి, ఒక రిటైలర్స్ ఎవరైనా ఐపీఓలోకి అప్లై చేయాలి అంటే ఇమీడియట్ గా ఐపీఓలో అప్లై చేయొద్దు. ఒక 1 క్వార్టర్ ఆర్ 3 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ పాటు వెయిట్ చేయండి. కంపెనీ ఏ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్స్ చెప్తుందో చూడండి, ఆలోచించి అప్పుడు అప్లై చేయండి అని చెప్పి సెబీ చైర్మన్ చెప్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారు, పలానా ఐపీఓ వస్తుంది ఇప్పుడే అప్లై చేయండి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరి దగ్గర నుంచి ఉంది అంటే ఎవరిని బలి చేస్తున్నారు ఇక్కడ? ఆబ్వియస్లీ ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్షిప్ ఏదైతే ఉందో, వీళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మభ్య పెట్టుకొని జనాలను మోసం చేస్తున్నట్టు కాదే ఇది. ఇన్ఫాక్ట్ సంపద తరపు నుంచి ఎప్పుడైనా ఏ ఒక్క ఐపీఓకి అయినా సరే మేజర్ ఐపీఓ గురించి మనం ప్రమోట్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఓపెన్ గా పలానాది కొనండి, పలానాది అమ్మండి అని చెప్పేసి అని ఇప్పుడు చెప్పలేదు. ఇక్కడ మనం ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటి అంటే కొంతమంది నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఏదో టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ చదువు వినో చూసో దాని నుంచి వీడేదో ట్రేడింగ్ స్ట్రాటజీ చాలా సూపర్ గా ఉంది అనేటువంటి పద్ధతుల్లో వస్తుంటారు. కానీ వాడి ఏజ్ చూస్తే వాడికి ఉన్నది 23 ఇయర్స్ 24 ఇయర్స్ ఉంటుంది. ఆ 23 ఇయర్స్ 24 ఇయర్స్ వాడు వచ్చి నాకు ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ బాగుంది మీరు ఫాలో అవ్వండి అని చెప్పి, పోనీ అట్లీస్ట్ వాడికి డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఉందో లేదో తెలియదు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా 14 కోట్ల డిమాట్ అకౌంట్లో 8 కోట్ల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అంటే ఎంతమంది ట్రేడింగ్ అడ్వైస్ ఇస్తున్నారో చూడండి. ఒరిజినల్ గా వాడి సొంత డబ్బులు పెట్టకుండా పక్కో డబ్బులతో ప్యాకాడడం అనమాట ఇది.
పోనీ ఇది పక్కన పెట్టేస్తే ఇంకొంతమంది ఏంటంటే మేమే బోలతా బ్యాచ్ ఉంటారు అనమాట. పలానా స్టాక్ చెప్పాను ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి, అది నువ్వు చెప్పడం మార్కెటే పెరిగింది, మార్కెట్ పెరిగినప్పుడు స్టాక్ కూడా పెరిగింది. నీ తాలూకా పనితనం ఏంటి, నీ తాలూకా తెలివితేటలు ఏంటి, నీ తాలూకా స్కిల్ సెట్ ఏంటి అన్నది మార్కెట్ పడినప్పుడు తెలుస్తుంది. మార్కెట్ పడినప్పుడు ఆ స్టాక్ 40% పడిందా, 50% పడిందా, 80% పడిందా, 10% పడిందా అన్నది తెలుస్తుంటది. ఇప్పుడు ఈ ఐపీఓ బ్యాచ్ ఏవైతే చెప్పామో పేటిఎం ని టక్ పుష్ చేశారు. మనం మాట్లాడుకుంటున్నటువంటి వెంచర్ క్యాపిటలిస్టులు, సీడ్ క్యాపిటల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొంతమంది ఐపీఓకి ముందు ఎగ్జిట్ అయ్యారు, ఐపీఓలో కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, ఐపీఓ అయిన తర్వాత కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. అంటే ఇప్పుడు నేను పేటిఎం కొనమని అమ్మమని ఉంచుకోమని నేను ఎక్కడ చెప్పట్లేదు, యాజ్ ఎ జనరల్ డిస్కషన్ కింద మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని ఐపీఓస్ లో డబ్బులు వచ్చాయి, ఎంతమంది వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, లాంగ్ రన్ కోసం ఎంతమంది చూస్తున్నారు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ అనేటువంటి చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంది. ఇన్ఫాక్ట్ సెబీ చైర్మన్ చెప్పినటువంటి బేసిక్ లాజిక్ ఏదైతే ఉందో, మరి ఐపీఎస్ లో డైరెక్ట్ గా అప్లై చేయొద్దు, వెయిట్ చేయండి అని చెప్పి ఇచ్చినటువంటి సెబీ చైర్మన్ సూచనను కూడా పక్కదో పట్టించి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ఇలా పుష్ చేస్తున్నారు అనేటువంటిది గత కొన్ని సంవత్సరాల పాటు చూసుకుంటే అర్థమవుతుంది మనకి.